నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇప్పటి వరకు నా ఛానల్లో మీరు జర్మనీ రిలేటెడ్ వీడియోస్ చూశారు. సో ఫస్ట్ టైం ఇవాళ వీడియోలో నా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు టైం వేస్ట్ చేయకుండా అసలు ఏమైందో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి. సో మీకు తెలుసు చాలామందికి నా హెల్త్ ఈ ఇయర్లో చాలా చెడిపోయింది. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో రీసెంట్గా ఒక టెస్ట్ చేశారు. నాకు 2 చెవులు కూడా పనిచేయట్లేదు. హియరింగ్ ప్రాబ్లం వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చింది ఏంటి అదంతా తర్వాత మాట్లాడదాము. కాకపోతే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను ఫస్ట్ దాని గురించి చెప్తాను. సో ఈ అస్తమా ప్రాబ్లం వల్ల చాలా వెదర్ బట్టి నాకు చాలా కాఫ్ రావడం స్టార్ట్ అయ్యింది. సో రీసెంట్గా నేను బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరికి వెళ్ళాను. సో అక్కడ మీటింగ్స్లో మాట్లాడుతుంటే అందరికీ స్పీకర్ మాట్లాడింది వినిపిస్తుంది, కానీ నాకు మాత్రం వినిపించట్లేదు. సో ఎందుకో అర్థం కాలేదు. ఆ రోజు అనిపించింది ఏదో నా చెవులతో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో బెర్లిన్ వచ్చాక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన దాంట్లో రిజల్ట్ చాలా వర్స్ట్ వచ్చింది. లైక్ 2 చెవులకు కూడా మెషిన్ పెట్టుకోవాలంట. సో ఈచ్ మెషిన్ ఆల్మోస్ట్ ₹1,00,000 ఉంది. అయితే ఇన్సూరెన్స్ పే చేస్తుందంట. సో ఇప్పుడు టెస్ట్ ఎలా చేశారో చెప్తాను, జస్ట్ మీకు ఐడియా వస్తుంది. సో నాకేంటంటే ఎవరైతే దగ్గర ఉంటారో అప్పుడు మాట్లాడితే వినిపిస్తుంది, కొంచెం దూరం ఉంటే వినిపించట్లేదు. సో ఈ టెస్ట్ చేశారు. నాకు హెడ్ ఫోన్స్ పెట్టారు, లెఫ్ట్ ఇయర్ రైట్ ఇయర్. సో మెషిన్లో కొన్ని సిగ్నల్స్ పంపించారు. అది వచ్చినప్పుడల్లా నేను ఒక బటన్ ప్రెస్ చేయాలి. సో వీళ్ళొక్కడ మార్కింగ్ చేస్తారు అన్నట్టు. సో ఈ విధంగా ఉంది గ్రాఫ్. సో మీరు పైనుంచి చూస్తే 0, 10, 20, 30 లోపల ఉండాలంట నార్మల్ హియరింగ్ ఎబిలిటీ. నాది 30 కన్నా కింద 50, 60, 70 ఈ రేంజ్లో ఉంది. సో అందుకే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలని డాక్టర్ చెప్పారు. సో ఫస్ట్ ఏం చేశారంటే డాక్టర్ ఆ చార్ట్ తీసి ఒక ఆడియో ఎక్విప్మెంట్ ఉండే దానిపైన ప్లేస్ చేసి నాకు హెడ్ ఫోన్స్ ఇచ్చారు. సో నేను ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. అయితే నాకు చేతిలో ఒక బటన్ ఇచ్చారు. నాకు సౌండ్ వినిపించినప్పుడు ఆ బటన్ నొక్కాలంట. సో ఎవ్రీ టైం వాళ్ళు ఒక బటన్ నొక్కితే పైనుంచి కింది వరకు ఒక లైన్ పాస్ అయ్యేది. నాకు ఎప్పుడైతే సౌండ్ వినిపిస్తుందో అప్పుడు నేను బటన్ నొక్కాలి. సో వాళ్ళు ఒక డాట్ పెడతారు అన్నట్టు. సో ఈ విధంగా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ పంపారన్నట్టు. సో దాన్ని బట్టి నేను బటన్ ప్రెస్ చేశాను. సో చాట్లో 0 నుంచి 30 వరకు ఉంటే నార్మల్గా వినిపించినట్టు అంట, విచ్ ఈస్ గుడ్. కానీ నాది మాత్రం చాలా వర్స్ ఉంది. సో ఫస్ట్ టెస్ట్ అయినప్పుడే డాక్టర్ నా దగ్గరకు వచ్చి నీ రిజల్ట్ అస్సలు బాగాలేదు, నువ్వు కంపల్సరీ చెవిటి మెషిన్ పెట్టుకోవాలని చెప్పారు. సో ఫస్ట్ టైం నేను అది విన్నప్పుడు షాక్ అయ్యాను. సడన్గా యూజువల్లీ నేను ఏడ్చే పర్సన్ కాదు, కానీ అది చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే సడన్గా ఎవరో వచ్చి నీకు చెవుడు వచ్చింది అని చెప్తే అది ఒక షాక్ లాగా వచ్చేసింది నాకు. ఒక 5 minutes అయితే బాధపడ్డాను. తర్వాత ఆలోచించాను. నాకు చెవుడు ఆలోచించాను అసలు నిజంగానే నాకు చెవుడు ఎప్పుడు వచ్చింది అని. సో ఒక 2 years బ్యాక్ నుంచి ఆలోచిస్తే నేను ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోవడం, లేదంటే టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోవడం ఇలా చేసేవాడిని. సో మా పాతిళ్ళు కొంచెం చిన్నగా ఉండే అన్నట్టు. అక్కడ మా వైఫ్ ఎప్పుడన్నా ఏదన్నా మాట్లాడినా కొంచెం వినిపించేది, చిన్నిల్లు కాబట్టి. ఇప్పుడు రీసెంట్గా కొత్త ఇంటికి మారాము కదా, రెంటెడ్ హౌస్. ఇది ఇల్లు చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మాట్లాడితే వినిపించట్లేదు. సో నేను ఏమనుకున్నా అంటే ఏదో ఎకో ఇష్యూ ఉంది అనుకున్నాను. సో ఇప్పుడు తిరిగి చూస్తే నాకు ఈ చెవిటి అన్నది ఆల్మోస్ట్ 1 year కన్నా ప్లస్సే ఉంది. సమ్హౌ జాబ్లో నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. ఎవరు కూడా నా మీద అలా అడగలేదు, కంప్లైంట్ చేయలేదు. ఎప్పుడు జాబ్ మంచిగానే చేశాను. అయితే ఇప్పుడు చెప్పాక డాక్టర్ నన్ను అడిగింది ఇదేమన్నా అస్తమా వల్ల అయ్యిందా అని. అంటే నేనే చెప్పాను అస్తమా వల్ల కాదు, ఐ థింక్ ఈ ప్రాబ్లం ముందు నుంచి ఉంది, కానీ నాకు తెలియలేదు, ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. సో ఇప్పుడు రిజల్ట్ ఇంత వర్స్ట్ ఉంది కాబట్టి ఇక చెవిటి మెషిన్ పెట్టుకోవడం తప్పదంట. సో నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేశాను. ఇదేదో నెగిటివ్గా నేను కన్సిడర్ చేయట్లేదు. కాకపోతే మా ఇంటి వాళ్ళు చాలా ఫ్యామిలీ మెంబర్స్ మస్తు ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఈ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇటు ఇండియాలో మామ్ డాడ్ కానీ ఇక్కడ వైఫ్ కానీ మెంటల్లీ చాలా డిప్రెస్డ్ అయిపోయారు. ఇంట్లో కొంచెం ఎన్వైరన్మెంట్ అస్సలు బాగాలేదు.
సో నాకు కూడా తెలియదు, దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. సో నాకు ఈ లిజనింగ్ మెషిన్ వచ్చినాక చూస్తాను, అది పెట్టుకొని చూస్తాను అసలు ఏంటి. నా లైఫ్లో ఇప్పటి వరకు ఇట్లా ఇయర్ ప్రాబ్లం ఉన్న మనిషితో ఎప్పుడు కలవలేదు. సో నాకు తెలియదు ఎలా ఉంటుంది మెషిన్ పెట్టుకుంటే దాని రియాక్షన్. సో చూస్తాను, మెషిన్ పెట్టుకుంటాను. ఇక వీలైతే ఫ్యూచర్లో ఒకసారి ఇండియా వచ్చి అంత మొత్తం బాడీ చెకప్ చేయించుకుంటాను. అయితే రీసెంట్గా ఏంటంటే మా వైఫ్ ఎందుకో మనకు ఇక్కడ ఎండ బాగుండదు కదా, ఒకసారి వైటమిన్ టెస్ట్ చేయిద్దామని ముగ్గురము, నేను మా వైఫ్ మా డాటర్ ముగ్గురం వైటమిన్ టెస్ట్ చేయించుకున్నాము. అయితే ఇక్కడ వైటమిన్ టెస్ట్ మన ఇన్సూరెన్స్లో కవర్ కాదన్నట్టు. సో వీ హ్యావ్ టు పే. సో నాకు అడల్ట్కి 57 euros అయింది అండ్ మా డాటర్కి 42, వైఫ్కి కూడా 57. సో మేము డబ్బులు సొంతంగా పెట్టుకొని టెస్ట్ చేయించుకున్నాము. నేను చాలా కాన్ఫిడెంట్ ఉండే నా బాగానే వస్తాయని. కానీ అందరికన్నా వర్స్ట్ వైటమిన్ రిజల్ట్ నాదే వచ్చింది. విటమిన్ డి 10 ఉండాలంట, నాది 5.7 ఉంది. సో అవి కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను కరోనా టైంలో అందరికీ కరోనా వచ్చి జ్వరాలు వస్తే నేను ప్రతిరోజు ఆఫీస్ పోయినాను, నాకు ఒక్కరోజు కూడా ఏం ప్రాబ్లం కాలేదు. అండ్ 1 year అసలు సిక్ లీవ్ కూడా తీసుకోలేను. మా బాసే షాక్ అయ్యిండు, ఏంద్రా నువ్వు అసలు సిక్కే కావని. సో అలా ఉన్న నేను సడన్గా ఇట్లా నాకు హెల్త్ క్రైసిస్ రావడం కొంచెం షాకింగ్గా ఉంది. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని లైఫ్ స్టార్ట్స్ ఎట్ 40 అని. సో ఇప్పుడు నాది 43 years. మస్తు కష్టపడ్డాం, చదువుకున్నాము, ఫారిన్ వచ్చినాము, కొంచెం సెటిల్ అయినాము. 40 years అయినాక అనుకున్న కొంచెం స్టెబిలిటీ వచ్చింది లైఫ్లో. ఇంకో 2 monthsలో సిటిజన్షిప్ వచ్చేస్తుంది, రీసెంట్ అప్డేట్ వచ్చింది. సో అనుకున్న ఎవ్రీథింగ్ మంచిగా సెట్ అవుతుంది అనుకున్నా, సడన్గా ఇవన్నీ వచ్చేసినాయి. సో ఐ డోంట్ నో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ నేనైతే ఆప్టిమిస్టిక్ పర్సన్. వినిపించకుండా నేను చేసేది ఐటీ జాబ్. నాకు ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్గా వినిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ మై వర్క్ టీమ్స్లోనే అవుతుంది. సో నాకు పర్సనల్లీ నేను అంత భయపడట్లేదు, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం చాలా భయపడతారు. సో నేను ఫ్యూచర్లో నాది లిజనింగ్ మెషిన్ వచ్చాక నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇది హెల్త్ స్టేటస్, మనసులో ఉన్నది చెప్పాను. సో మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా రాయండి. నేను మాత్రం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. సో దీన్ని రోల్ బ్యాక్ అయితే నేను చేయలేను, కానీ డెఫినెట్లీ హెల్త్ మీద ఫోకస్ అయితే పెడతాను. సో నా 42nd year మొత్తం బ్యాడ్ న్యూస్తోనే స్టార్ట్ అయింది, ఫుల్ హెల్త్ ఇష్యూస్. హోప్ఫుల్లీ నేను డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ చేస్తాను. అండ్ చాలామంది జర్మన్ వీడియోస్ పెట్టమంటున్నారు, కొంచెం టైం తీసుకొని ఆ వీడియో స్టార్ట్ చేస్తాను. మీకు తెలుసు నాకు జర్మన్ ఛానల్ ఉంది, నేను అందులో జర్మన్ నేర్పిస్తానని యంగ్స్టర్స్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే డెఫినెట్లీ రాయండి. సీ యూ అగైన్.